హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం మాట్లాడేది ముంబై వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్. ముంబైది ఇది సెకండ్ హోమ్ మ్యాచ్ ఉండే, ఆర్సీబీది ఇది ఫోర్త్, ఐ గెస్ ఫోర్త్ కాదు థర్డ్ మ్యాచ్ ఉంది, అవే మ్యాచ్ ఉండే ఇది ఆర్సీబీది. ఆర్సీబీ ఆఫ్టర్ 10 years ముంబై మీద గెలిచింది. ఈరోజు ఫస్ట్ నుంచి చూసుకుంటే విరాట్ కోహ్లీది ప్రాపర్ కింగ్ అని ఎలా అంటామో అదే నాక్ వచ్చింది. 160 స్ట్రైక్ రేట్తోని బుమ్రా రాగానే బుమ్రాని ఫేస్ చేసిన ఫస్ట్ బాల్ 6 కొట్టిండు. జబర్దస్త్ టచ్లు ఉండే ఈరోజు విరాట్. దాని తర్వాత పడికల్ వచ్చి ఆర్సీబీది క్లియర్ ఉండే ఈరోజు ఎలా అయినా పెద్ద స్కోరే కొట్టాలి. ఆ పిచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది బ్యాటింగ్ వికెట్ ముంబైది, పెద్ద స్కోర్కే బాల్ 200+ కొట్టాలని. పడికల్ కూడా రాగానే పడికల్ది మనం ముందు చూసుకుంటే దీనికడ ముందు స్టార్టింగ్ డెబ్యూ అయినప్పుడు కూడా ఆర్సీబీలోనే పర్ఫామ్ చేసాడు. దాని తర్వాత ఆర్ఆర్కి వెళ్ళింది, బట్ అక్కడ ఒక్క సెంచరీ కొట్టిండు. ఐ గెస్ వేరే ఏ మ్యాచెస్లో అంత పెద్దగా పర్ఫార్మెన్స్ లేకుండే, బట్ మళ్ళీ ఇప్పుడు ఆర్సీబీకి రాగానే ఇది అసోసియేట్ చేయం మనం ప్లేయర్స్తోని. అందరు ఆర్సీబీ నుండి బయటికి వెళ్తే పర్ఫార్మెన్స్ వస్తుంది. ఇక్కడ పడికల్ ఒక యూనిక్ ప్లేయర్ అని చెప్పొచ్చు. బయటికి పోయి మళ్ళీ ఆర్సీబీకి వచ్చినాక మళ్ళీ ఆర్సీబీలోనే పర్ఫార్మెన్స్ వస్తుంది. 22 balls 37 runs, జబర్దస్త్ బ్యాటింగ్. పాటీదార్ది వన్ ఆఫ్ ది బెస్ట్ అంటే యాజ్ ఎ క్యాప్టెన్ హూ ఇస్ బ్యాటింగ్ అలా బెస్ట్ అని చెప్పొచ్చు. ప్రెషర్ లేకుండా ఆడుతుండే. ఒకటి శ్రేయస్ అయ్యర్ ఆడుతుండాలా వితౌట్ ప్రెషర్ క్యాప్టెన్ అయినాక కూడా. ఇక్కడ పాటీదార్ కూడా అలానే ఆడుతుండు. కొత్త క్యాప్టెన్, అంత పెద్ద ఫ్రాంచైజ్. ఓకే ఆర్సీబీ ట్రాఫీ లిఫ్ట్ చేయలే, బట్ స్టిల్ ఆ ఫ్యాన్ బేస్ అయినా ప్రెషర్ అయినా ఉంటుంది ఆ టీంకి క్యాప్టెన్ ఉంటే. అలాంటి టీంకి వెళ్ళి ఎక్కడైతే ఎక్స్పెక్టేషన్ చాలా ఎక్కువ ఉన్నాయో, ప్రతి ఇయర్ కప్ మనదే ఈసాల కప్ నమ్మదే అంటారు వాళ్ళు. సో అలాంటి టీంకి వెళ్ళి క్యాప్టెన్ అయ్యి మళ్ళీ అక్కడ యాజ్ ఎ బ్యాట్స్మెన్ కూడా ఏం తక్కువ చేయట్లేదు. లాస్ట్ ఇయర్ కూడా ఎలా పర్ఫామ్ చేసిండే అదే ఫామ్ కంటిన్యూ చేస్తుండు. 32 balls 64 runs, ఎగ్జాక్ట్ 200 స్ట్రైక్ రేట్. అందులో 4 sixes 5 fours, బ్రిలియంట్ ఇన్నింగ్స్ ఉండే పాటీదార్ది కూడా. లివింగ్స్టన్ అయితే యాజ్ యూజువల్ బేకార్ ప్లేయర్ అనిపిస్తాడు లివింగ్స్టన్ నాకు. మ్యాక్స్వెల్ అయినా ఫైన్, ఐపీఎల్ ఆడాడు, బట్ వాళ్ళ కంట్రీకి అయితే పర్ఫార్మెన్స్ ఉంటుంది. లివింగ్స్టన్ది నా ఇంగ్లాండ్కి పర్ఫార్మెన్స్ ఉండదు, నా ఐపీఎల్లో పర్ఫార్మెన్స్ ఉండదు. ఇంగ్లాండ్లో కూడా నాకు గుర్తుంది ఒకటే 6 ఏదైతే ఫుల్ హైప్ అయిపోయింది లివింగ్స్టన్ది, ఫస్ట్ స్టేడియం బయట కొట్టింది. దాని తర్వాత పెద్ద ఏదో పర్ఫార్మెన్స్లు ఇంగ్లాండ్కి కూడా ఉండే. అసలు ఎందుకు తీసుకుంటారో తెలియదు. 10 matchలలో 1-2 పర్ఫార్మెన్స్ ఏ ప్లేయర్ అని ఇచ్చేస్తాడు. పుజారాని కూడా తెచ్చి ఆడిపిస్తే మేబీ 1-2 T20లో పుజారా కూడా ఆడేస్తాడు. లివింగ్స్టన్ బి అంతే. దాని తర్వాత జితేష్ శర్మ 19 balls 40 runs, 200 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్, 210 స్ట్రైక్ రేట్. జితేష్ శర్మ కూడా ఎంత బాగా ఫినిష్ చేసిండు, అసలు క్రేజీ ఉండే బ్యాటింగ్. ఈరోజు ఓవరాల్గా ఆర్సీబీ చూస్తే 222 టార్గెట్ ఇచ్చిండ్రు ముంబైకి. ఇక్కడ బౌలింగ్లో చూసుకుంటే కూడా బోల్ట్ అయితే 4 overs 57 runs. సాల్ట్ది ఫస్ట్ బాల్ ఇన్నింగ్స్ ఫస్ట్ బాల్లో 4 points, సెకండ్ బాల్ బ్రిలియంట్ యార్కర్ బోల్డ్. దాని తర్వాత మళ్ళీ రన్స్ తినడం స్టార్ట్ చేసాడు. ఇది ఒక కన్సర్న్ పక్కా ముంబైకి. బుమ్రా తప్ప ఇంకో డెత్ బౌలర్ లేడు వీళ్ళకి. బోల్ట్ని మొన్నటి వరకు ట్రై చేసాడు. బోల్ట్ ఆన్ అండ్ ఆఫ్ పర్ఫార్మెన్సే ఉంటుంది డెత్లో, అంత పెద్ద బౌలర్ కాదు. బోల్ట్కి ఆ స్వింగింగ్ కండిషన్స్ ఉంటాయి దీపక్ చార్ లాగా, అప్పుడేమైనా ఉంటుంది. లేదంటే పైన పవర్ ప్లేలో మిడిల్ ఓవర్స్లో వేసేస్తాడు బోల్ట్. కానీ ఆ డెత్ ఓవర్స్లో అయితే చాలాసార్లు చూసినాం. ఇప్పటికీ పర్ఫార్మెన్స్ వస్తుంది, బట్ 10 matches ఆడితే ఏదో 3-4 matchలలో పర్ఫార్మెన్స్ వస్తుంది, ఇంకా వేరే రన్స్ ఇచ్చేస్తాడు. బోల్ట్ అలానే ఉండే. దీపక్ చార్ అయితే స్వింగ్ ఉంటేనే మ్యాచ్, లేదంటే లేదన్నట్టు. అసలు ఇంకో వేరియేషన్ ఉండదు. 2 overs 29 runs అంతే. ఇంకా కొంతమంది మినీ భువనేశ్వర్ అంటారు దీపక్ చార్ని ఆ స్వింగ్ అది చూసి. బట్ భువనేశ్వర్కి స్వింగ్ లేకపోయినా వేరే వేరియేషన్స్ ఉన్నాయి, స్లోవర్ బాల్ అని, ఆ యార్కర్స్ అని, అవన్నీ. బట్ దీపక్ చార్ దగ్గర అవన్నీ ఏమనిపించాయి. స్వింగ్ ఉంటే డెడ్లీ బౌలర్ లాగా అనిపిస్తాడు, స్వింగ్ లేనప్పుడు తింటూనే ఉంటాడు తన్నులు. బుమ్రా ఒక్కడు ఈరోజు ఇంజురీ అయినాక 3 months అయినాక వచ్చిండు, బట్ స్టిల్ అదే క్లినికల్ పర్ఫార్మెన్స్. ఒక్క 6 విరాట్ కోహ్లీ కొట్టిండు. దాని తర్వాత లాస్ట్ ఓవర్లో మళ్ళీ జితేష్ శర్మ ఒక్క 6 కొట్టిండు అంతే. వేరేవన్నీ సింగిల్ డబుల్ ఇంతే. బుమ్రాని అసలు ఎంత ట్రై చేసినా, ఫస్ట్ ఆఫ్ ఆల్ బుమ్రా ఇన్ఫ్యాక్ట్ వేసిన ఫుల్ టాస్లు కూడా బౌండరీలు వెళ్ళలేవు. 4 overs 29 runs అంతే. మధ్యలో విల్ జాక్స్ ఒక్క ఓవర్ వేసిండు, ఒక్క ఓవర్ 10 runs. శాంట్నర్ 4 overs 40. శాంట్నర్ది కూడా రిధమే అనిపించడం లేదు, ఏదైతే ఛాంపియన్ ట్రాఫీలో చూసాం, మళ్ళీ నార్మల్ న్యూజిలాండ్ మ్యాచెస్లో చూస్తాం. ఓకే సిఎస్కేకి అంతా ఆడలే, ఇన్ఫ్యాక్ట్ అక్కడ ఆడున్న చెన్నై వికెట్స్, సో వికెట్స్ అయితే కంపేర్ చేయలేం. బట్ స్టిల్ ఇక్కడైతే అంత ఎఫెక్టివ్ అనిపించడం లేదు శాంట్నర్. హార్దిక్ పాండ్యా 4 overs 45 runs. ఈ 45లో కూడా స్టార్టింగ్ బాగానే వేసాడు. ఒక్క ఓవర్లో ఎప్పుడైతే పాటీదార్ కొట్టడం స్టార్ట్ చేసిండు, ఒకటే ఓవర్లో 2 4లు, ఒక 6 2 6లు, ఒక 4 2 4లు వచ్చినాయి ఒకటే ఓవర్లో.
హార్దికే 2 వికెట్లు తీసిండు, ఒకటి విరాట్ కోహ్లీది, ఇంకోటి వచ్చేసి లివింగ్స్టన్ డక్అవుట్ అయ్యిండు. లివింగ్స్టన్ అయితే చలో ఫ్రీ వికెట్. దాని తర్వాత విఘ్నేష్ పుతూర్ 1 over 10 runs 1 wicket, ఒక వికెట్ తీసిండు విఘ్నేష్ పుతూర్, అది పడికల్ది. ఇక్కడ ముంబై బ్యాటింగ్కి వస్తే స్టార్టింగ్లో ఇది 5th మ్యాచ్, ఇంకా రోహిత్ శర్మది ఒక్క పర్ఫార్మెన్స్ కూడా రాలేదు. హైయెస్ట్ 17 runs ఈరోజు మ్యాచ్లో రోహిత్ శర్మ. లైక్ ఎప్పుడైతే అందరు అంటారు రోహిత్ శర్మ సెల్ఫ్లెస్ కైండ్ ఆఫ్ విరాట్ కోహ్లీని డైరెక్ట్గా అన్నారు, బట్ స్టిల్ ఆ సోషల్ మీడియాలో అయితే అయితేనే ఉంటుంది అది ఎప్పుడు ట్రెండింగ్, సెల్ఫిష్ విరాట్ అని. మెల్లగా ఆడతాడు, ఇంటెంట్ ఉండదు, అది ఇది ఇది అది అని. బట్ అట్ ది ఎండ్ రన్స్ కూడా కావాలి ఒక బ్యాట్స్మెన్ నుంచి. విరాట్ ఆ రన్స్ ఈరోజు కూడా స్కోర్ చేస్తుండు. వరల్డ్ కప్ అయిపోయింది, రిటైర్మెంట్ రోహిత్తోనే ఇచ్చిండు, బట్ ఈరోజు కూడా రన్స్ ఉన్నాయి విరాట్ కోహ్లీ. రోహిత్ శర్మది 5th మ్యాచ్ హైయెస్టే 17, అసలు రన్సే రావట్లే. అదే రాగానే ఒక బౌండరీయో 2 బౌండరీలు ఒక 6 అలా ఏదైనా కొట్టాలా. దాని తర్వాత ఓకే ఫైన్, ఈరోజు ఆ యార్కర్ ఉండే సేమ్ సాల్ట్కి బోల్ట్ వేసిన బాల్ రోహిత్ శర్మకి యష్దాల్ వేసిండు. యష్దాల్ని వాళ్ళు తెచ్చిందే రోహిత్ శర్మ కోసం. నార్మల్గా హేజల్వుడ్ ఇంకా భువనేశ్వర్ వేస్తారు ఓపెనింగ్ స్పెల్. రోహిత్ శర్మ లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్కి వికెట్ ఇస్తాడు. ఇన్ఫ్యాక్ట్ హేజల్వుడ్ రికార్డ్ కూడా బాగుంది రోహిత్ శర్మ మీద. నేను ఫస్ట్ చూసే మ్యాచ్ అనుకున్నాను అసలు దయాల్ని ఎందుకు తెచ్చింది, హేజల్వుడ్ రికార్డ్ బాగుంది, హేజల్వుడ్ని తెచ్చినా వికెట్ వస్తుండే ఏమో అని. బట్ స్టిల్ యష్దాల్ వచ్చిన క్యాప్టెన్సీ ఆ కాల్ తీసుకుంటూ పట్టిదారు, యష్దాల్ వచ్చిండు, డెలివర్ చేసిండు, వికెట్ వచ్చింది. మంచి యార్కర్ ఉండే, బట్ స్టిల్ రోహిత్ శర్మ స్టాండర్డ్స్లో రన్స్ రావాల్సిందే. విరాట్ కోహ్లీ ఎక్కడైతే 160 స్ట్రైక్ రేట్తో ఆడుతుండు, 50 అయితే ఆల్మోస్ట్ ఎంత 27 or 28 బాల్స్లో అయిండే విరాట్. దాని తర్వాత కొద్దిగా స్లో అయిండు. బట్ ఇక్కడ రోహిత్ శర్మ అసలు అవన్నీ మాట్లాడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్కోర్స్ అయితే రావాలా. కొట్టే 10 runs 15 runs హైయెస్ట్ 17, ఇంకా దాంట్లో ఏమని మాట్లాడతాం. అది ఎట్లా అంటే నేను ఎప్పుడు సునీల్ నారాయణ్ అంట, ఈ సునీల్ నారాయణవి బోనస్ రన్లు అన్నీ కేకేఆర్కి 50 కొట్టినా 100 కొట్టినా 5 runs కొట్టినా అవన్నీ బోనస్ రన్లే కేకేఆర్కి అని. ముంబైకి కూడా అలానే అనిపిస్తుంది రోహిత్ శర్మ, అన్నీ బోనస్ రన్లే. 10 runs కొట్టినా 20 runs కొట్టినా 30 runs కొట్టినా అవి బోనసే. అట్లా అయిపోయింది రోహిత్ శర్మ. యాజ్ అన్ ఇంపాక్ట్ వస్తాడు కానీ ఇంపాక్టే ఉండదు మ్యాచ్లో. రేకల్టన్ 17 runs అవుట్ అయిపోయింది. దాని తర్వాత విల్ జాక్స్ 18 balls 22. బట్ ఇక్కడ విల్ జాక్స్ వికెట్ అయితే నేను సూర్య వల్లనే పోయిందంట. సూర్య ఎట్లా అయిపోయిందంటే ఈరోజు మ్యాచ్లో మొన్న ఏమో సూర్య కొడుతుండే తిలక్ స్లో ఆడిండు, ఈరోజేమో తిలక్ కొట్టిండు సూర్య స్లో. ఇట్లా వాళ్ళిద్దరివి రోల్ రివర్సల్ అయినట్టు ఇలా స్వాప్ అయిపోయినట్టు. ఈరోజు తిలక్ మొన్న ఆడిన తిలక్ ఇన్నింగ్స్ ఈరోజు సూర్య ఆడాడు, మొన్న సూర్య ఆడిన ఇన్నింగ్స్ ఈరోజు తిలక్ వర్మ ఆడాడు. సూర్య 26 balls 28 runs. సూర్యకుమార్ యాదవ్ని ఇండియన్ టీమ్ T20 టీమ్ క్యాప్టెన్, మన T20 బెస్ట్ బ్యాట్స్మెన్ ఇన్ఫ్యాక్ట్ సూర్య. ఇలాంటి ఇన్నింగ్స్ ఇంత పెద్ద చేజ్లో లైక్ ఇట్స్ ఆబ్వియస్లీ అన్యాక్సెప్టబుల్ అసలు. అందులో కూడా మళ్ళీ 2-3 క్యాచెస్ డ్రాప్ అయినాయి. ఆ ఈజీ క్యాచెస్ ఒక టైంలో అయితే అనిపించింది అసలు ఆర్సీబీ నిజంగానే కావాలని డ్రాప్ చేస్తుండ్రా సూర్య క్యాచెస్, సూర్య ఇట్లా ఆడుతుండు అని. ఆ ప్రెషర్లోనే సూర్య వేసే డాట్స్లో విల్ జాక్స్ వికెట్ పోయిందని నేను అంటాను. దాని తర్వాత తిలక్ వర్మ మొన్న మ్యాచ్ ఈ మ్యాచ్కి చూస్తే మొన్న ఎక్కడైతే ఇజ్జత్ పోయిందో తిలక్ వర్మది రిటైర్డ్, ఎప్పుడైతే హార్దిక్ ఇంకెళ్ళిపోయి నీతో అయితలేదు అన్నాడో అదే తిలక్ వర్మ. నేను ఎక్స్పెక్ట్ చేసిన ఈరోజు ఈధర్ కమ్బ్యాక్ చేస్తాడు, స్ట్రాంగ్ ఉంటుంది, లేదంటే ఇంకా మొన్న అయిన దాని విషయంలో అండర్ కాన్ఫిడెంట్ అయిపోయి పర్ఫామ్ చేయలేకపోతాడని. బట్ స్టిల్ వచ్చిండు 29 balls 56 runs. జబర్దస్త్ బ్యాటింగ్ ఆడండి తిలక్ వర్మ కూడా. ఎక్కడైతే సూర్య అవుట్ అయినాకనే ఇన్ఫ్యాక్ట్ ముంబై మళ్ళీ మ్యాచ్లోకి వచ్చింది. హార్దిక్ వచ్చి 7 balls అన్ని బౌండరీలే ఉండే, 450+ స్ట్రైక్ రేట్. 15 balls 42 కొట్టిండు హార్దిక్. ఎంత 280 స్ట్రైక్ రేట్, 4 sixes 3 4s. హార్దిక్కి కూడా క్రేజీ హిట్టింగ్ ఉండే. తిలక్ కూడా అలానే అవుట్ అయ్యాడు. బట్ స్టిల్ ఈరోజు ఇంతగానం హార్దిక్ స్కోర్ చేసినాక కూడా తిలక్ అవుట్ అయ్యాక ఇట్ వాజ్ హార్దిక్స్ డ్యూటీ. మొన్న మ్యాచ్లో కూడా 12 balls 29 runs ఉండే, అక్కడ చేజ్ చేయలేకపోయిండు. ఈరోజు 12 balls 28 runs ఉండే, ఫినిష్ చేయాల్సిందే. అంత పెద్ద ఇన్నింగ్స్ ఆడిండు. ఈ ఇన్నింగ్స్ గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడన్నా లాంగ్ టైంలో, అంటే ఈ మ్యాచ్ ఫినిష్ చేస్తుంటే గుర్తుండే. ఇదే డిఫరెన్స్. ముందు పోలార్డ్ ఉన్నప్పుడు ముంబైకి ఇలాంటి సిచ్యువేషన్లు వస్తే పోలార్డ్ మ్యాచ్ గెలిపించేస్తుండే ముంబైని. బట్ ఈరోజు నేను హార్దిక్ని అంటలే ఇన్నింగ్స్ బాగాలే అని కాదు, బట్ స్టిల్ ఫినిష్ చేస్తుంటే ఇంకా క్రేజీ ఉంటుండే అసలు. ఇక్కడైతే 15 balls 42 runs, మ్యాచే లేకుండే ముంబై తేడా. వచ్చిండు దన్ ఆ హిట్టింగ్, దాని తర్వాత తిలక్ వర్మ హిట్టింగ్, మళ్ళీ మధ్యలో భువనేశ్వర్ ఓవర్స్. భువనేశ్వర్ అయితే నిజంగా ఎంత క్లాస్ బౌలర్, ఇన్ని ఇయర్స్ నుంచి చూస్తున్నాము. డెబ్యూ అయినప్పటి నుండి స్వింగింగ్ కండిషన్స్ ఉంటే ఆ స్వింగ్ని బాగా యూజ్ చేస్తాడు. ఇన్ కేస్ అవి లేకపోతే ఆ
ప్రాపర్ యార్కర్స్ వేస్తాడు, బ్లాక్ హోల్ బౌలింగ్ ఉంటుంది. ఈరోజు హార్దిక్ ఇంకా తిలక్కి కూడా ఒక ఓవర్లో ఏది తిలక్ 4th or 5th బాల్ 6 కొట్టాడు, బట్ స్టిల్ ఆ ఓవర్లో భువనేశ్వర్ అయితే 16th ఓవర్ ఉండే, స్టిల్ యార్కర్స్ ఎంత బాగా నీల్ చేస్తుండు. ఇంత ఎక్స్పీరియన్స్ బౌలర్ ఈ ఏజ్లో కూడా లైక్ కమెండబుల్ జాబ్ భువనేశ్వర్ది కూడా. ఎక్స్పెక్ట్ చేయలే ఇంత మంచి సీజన్ టర్న్అవుట్ అవుతుంది ఆర్సీబీలో అని, ఎందుకంటే పాత ఎస్ఆర్హెచ్ సీజన్ చూస్తే కూడా అంత పెద్ద పర్ఫార్మెన్సెస్ లేకుండే ముందు భువనేశ్వర్ లాగా. సో ఆ పీక్ అయిపోయింది, ప్రైమ్ అయిపోయింది భువనేశ్వర్ది అనుకుంటే, బట్ స్టిల్ ఆర్సీబీలోకి వెళ్ళి కూడా అదే పర్ఫార్మెన్స్. మొన్నటి వరకు అయిన 2 మ్యాచెస్లో ఏవైతే భువనేశ్వర్ ఆడిండు అక్కడ పర్ఫార్మెన్స్ ఉండే, ఇక్కడ ఈ మ్యాచ్లో కూడా బాగా చేసాడు. ఓకే కొన్ని రన్స్కి వెళ్ళిండు, బట్ స్టిల్ అది ఆ పిచ్చే అలాంటిది, ఆడ ఎట్లయినా పోతే రన్స్. ఆ యార్కర్స్ నీల్ చేసిండు, అవైతే క్రేజీ ఉండే. అది పాత భువనేశ్వర్ వైబ్స్ ఇచ్చిండే ఈరోజు ఆ 16th ఓవర్. దాని తర్వాత నమందీర్ వచ్చిండు, ఫస్ట్ బాల్లో 6 కొట్టిండే రాగానే స్ట్రైట్ బాగుండే, అది కూడా ఎక్దమ్ టైమింగ్తో కొట్టిండు. 6 balls 11 runs. బట్ ఎప్పుడైతే ఇంకా హార్దిక్ తిలక్ ఇద్దరు అవుట్ అయిపోయినారో అక్కడ ఆల్మోస్ట్ అయిపోయిండే ఇంకా మ్యాచ్ ఎలా అయినా. హార్దిక్ ఐ గెస్ 12 balls 28 ఉన్నప్పుడు అదే ఫస్ట్ బాల్లోనే అవుట్ అయ్యింది. ఇంకా అక్కడనే ఆల్మోస్ట్ అయిపోయిండే ముంబై మ్యాచ్, ఇంకా చేజ్ చేయలేరు అని. నేను ఎప్పుడైతే 220 వెళ్ళింది అప్పుడు కూడా వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ వాళ్ళతో అంటుండే కూడా 10-15 runs ఎంత కాదన్నా ఆర్సీబీ ఎక్కువనే కొట్టింది, 10-15 runs అయితే పక్కా అని. అదే అట్ ది ఎండ్ మ్యాచ్లో రిజల్ట్లో కూడా ఉంది, 12 runsతో గెలిచింది. నాకు అదే ఉండే 200, 205, 6 ఆ స్టేజ్ ఆ స్కోర్ ఉంటే మేబీ ముంబైకి చేజ్ చేయడానికి ఈజీ అయిపోతుండే అని. బట్ ఈరోజు ఆ 10-15 runs ఒకటి ఎక్కువ, ఇంకా అల్టిమేట్ బ్యాటింగ్ సూర్యకుమార్ యాదవ్. ఆ బ్యాటింగ్ సూర్య అట్లీస్ట్ 26 బాల్లో 28 కొట్టింది, 26లో 35 కొట్టి 7 runs తక్కువ ఉంటే కూడా 12 runsది 5 runs మార్జిన్ అయితే హార్దిక్ ఆ రిస్క్ తీసుకొని అవసరం ఉండకపోతుండే. ఎప్పుడైతే 12 balls 23 runs ఈక్వేషనో 22 runs ఈక్వేషన్ వస్తుందో ఒక్క హిట్ కొట్టిండంటే అయిపోయింది. 11 balls 16, 11 balls 8 ఇదేమంటారు 18. ఈ స్కోర్కి వచ్చినప్పుడు బ్యాట్స్మెన్స్ మీద కొంచెం ప్రెషర్ తక్కువ ఉంటుంది, బౌలర్ మీద లైట్గా ఎక్కువ అవుతుంటుంది. ఒక్కొక్క బాల్ ఏదైనా మిస్ అయ్యి డబుల్ వచ్చేసింది, ఇలా ఇంకో బౌండరీ వెళ్ళిపోయింది, బౌలర్స్ మీద ఆటోమేటిక్ ప్రెషర్ వెళ్ళిపోతుంది, పీస్ ఆఫ్ కేక్ ఉంటుండే అప్పుడు ముంబైకి చేజ్ చేయని. ఆ 10-15 runs అయితే ఎక్కువ కొట్టిన ఆర్సీబీ. మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడ సూర్య బ్యాటింగ్ కూడా ఈరోజు అంత బాగా ఆడలేడు అసలు. 26 ఈరోజు కల్పరేట్ అయితే నిజంగా ఓవరాల్ సూర్యకుమారే. అసలు ఒక్క 10 runs కొట్టుంటే ఈరోజు మ్యాచ్ ఎంఐ కొడుతుండే, టోర్నమెంట్లో ఆ లైఫ్ కూడా ఉంటుండే. ఇప్పుడు కూడా ఆబ్వియస్గా అదేం, ఇప్పుడు నేను ఎస్ఆర్హెచ్కి కూడా అన్నాను 90% అయిపోయింది. ఇప్పుడు ముంబైది కూడా 90% టోర్నమెంట్ అయిపోయింది. 9 matchesలో 7 గెలవడం కష్టమే ఇలా పర్ఫామ్ చేసుకుంటూ వెళ్తే. బట్ స్టిల్ ముంబైని అది చేయడం చూసినాం, బట్ అది చేసినప్పుడు కూడా ముంబై 8 teams ఉండే, అది గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు 8 teamsలో 14 matches ఉండే, ఇప్పుడు 10 teamsలో 14. ఇన్ కేస్ 10 teamsలో 16 or 18 matches ఉంటే అప్పుడు మళ్ళీ ఈజీ ఉంటుండే ఏ టీంకైనా కంబ్యాక్ చేయని. ఇలా 10 teams అయినాక 14 matches ఉండి అందులో కంబ్యాక్ చేయాలంటే అది డిఫికల్ట్. సో యాజ్ ఆఫ్ నౌ నేను ముంబైని అనుకున్నాను, ముంబై వన్ ఆఫ్ ది టీమ్ ఉంటుంది కింది నుంచి మళ్ళీ టాప్ 4కి రానికని. బట్ ఇప్పుడు అలా అనిపిస్తలే టాప్ 4కి వస్తుందని కూడా. అండ్ ఆల్సో కృణాల్ పాండ్యాకి వచ్చేసే 4 overs 45 runs 4 wickets. కానీ కృణాల్వి వచ్చిన వికెట్స్ అన్నీ చూసుకుంటే అయితే నమందీర్, శాంట్నర్, దీపక్ చార్ 3 wickets అయితే ఇవే, ఒక్కటి విల్ జాక్స్ అంటే. సో ఓకే ఫైన్ బౌలింగ్ వేసిండు, బట్ కృణాలే రన్స్ కూడా ఇచ్చిండు. ఎక్కడైతే హార్దిక్ బ్యాక్ టు బ్యాక్ 6 కొట్టాడు. బట్ అక్కడ కృణాల్ది ఒక మూవ్ కూడా నచ్చింది నాకు. ఎప్పుడైతే హార్దిక్ అట్లా ఫుల్ ఫ్లోలో అనిపిస్తుండేనో అక్కడ బ్రేక్ తీసుకుండు, షూలేస్ ఇప్పిండు, మళ్ళీ షూలేస్ కట్టిండు, ఒక టైం పాస్ చేసిండు. ఒక 10-15 minutes కాదు ఆబ్వియస్గా 10-15 seconds ఆ షూలేస్ ఇప్పి కట్టడం, ఆ రిధమ్ అయితే బ్రేక్ చేసిండు హార్దిక్ది. ఆ 20-30 seconds తీసుకొని ఆ రిధమ్ బ్రేక్ అయినాక ఒక బౌన్సర్ కొట్టిండు హార్దిక్ది, అది జస్ట్ కవర్స్లో కొట్టాడు, సింగిల్ తీసుకుని డీప్ కవర్ నుండి. ఆ బౌండరీస్ అట్లీస్ట్ ఆగినాయి. ఇక్కడైతే హార్దిక్ ప్రతి బాల్ బౌండరీ కొట్టిండు. అప్పటి వరకు 450+ స్ట్రైక్ రేట్ ఉండే హార్దిక్ది, అక్కడ మూమెంటం బి తక్కువ చేసాడు. సో ఇలాంటి మూవ్స్ అయితే క్రికెట్లో మజా వస్తుంది. ఇలాంటివి ప్లేయర్ అన్న చేస్తే ఆ టెన్షన్ అనిపిస్తుంది. మ్యాచ్లో ఉన్నారు, కాన్సన్ట్రేషన్ కూడా కాదు, బట్ అటెంటివ్ ఉన్నారు. ఈ టైంలో ఇది చేస్తే మేబీ ఇంక ఇన్ఫాక్ట్ వాళ్ళ బ్రదర్స్ ఆ ఫైట్ కూడా ఉంటుంది. కృణాల్ ఎంతకైనా పెద్ద అన్న, హార్దికే చిన్నోడు. సో కృణాల్కి ఇంకెక్కువైనా ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఆ ఐడియా కూడా ఉంటుంది. చలో అట్ ది ఎండ్ అయిన తమ్ముడే, తెలిసి ఏం చేస్తే ఏమవుతుందని ఆ చిన్న ఆ మూమెంట్ చేసిండో. 20-30 seconds బ్రేక్ తీసుకుని రిథమ్ బ్రేక్ అయింది. ఇంకా అక్కడి నుంచి హార్దిక్ ఆ హిట్టింగ్ కూడా అనిపించలేదు. ఎక్కడైతే మొత్తం 450 స్ట్రైక్ రేట్ ఉండేనో అక్కడ నుంచి కొద్దిగా డిప్ అయింది. బట్ స్టిల్ హార్దిక్ బాగా ఆడండి, కానీ ఫినిష్ చేసేద్దుండే మ్యాచ్. ఓకే ఫైన్ ఫినిష్ చేయలే, బట్ నాట్ హార్దిక్ని అయితే పెద్దగా ఏం అనలేము కూడా. సూర్య ఇస్ ది ఓన్లీ కల్ప్రిట్. ఇంకా ఆర్సీబీ బౌలింగ్లో చూసుకుంటే భువనేశ్వర్ 4 overs 48,
ఓకే ఫైన్ ఫిగర్స్లో అట్లా 48 రన్స్ ఇచ్చేసిండుగా భువనేశ్వర్ అనిపిస్తుంది. బట్ మ్యాచ్ లైవ్లో చూసిన వాళ్ళైతే క్రేజీ బౌలింగ్ ఉండే భువనేశ్వర్. ఇచ్చిండు రన్స్, లీక్ అయినాయి, బౌండరీస్ వచ్చినాయి. ఆబ్వియస్గా వాళ్ళ బ్యాట్స్మెన్స్ కూడా కొట్టడానికే ఆడుతున్నారు, రన్స్ వస్తాయి. బట్ స్టిల్ ఏ బాల్ అయితే భువనేశ్వర్ బ్లాక్ హోల్స్లో వేసిండు, ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేసిండు కొన్ని అయితే, అది బాగుండే, అది కమెండబుల్ ఉండే. యష్ దయాల్ కూడా 4 overs 46 runs 2 wickets. యష్ దయాలే వచ్చి మళ్ళీ హార్దిక్ వికెట్ తీసిండు ఐ గెస్. సారీ, హార్దిక్ వికెట్ హేజల్వుడ్ తీసిండు. యష్ దయాల్ది కూడా బాగుండే. ఇంకా ఇన్ఫ్యాక్ట్ హేజల్వుడ్ అయితే స్టార్టింగ్లో చాలా ఎక్కువ ఇచ్చేసిండే రన్స్, చాలా ఎక్కువ అంటే ఒక్క ఓవర్లో. మళ్ళీ అక్కడ నుంచి కంబ్యాక్ చేయడం. ఓవరాల్గా ఆర్సీబీ బౌలింగ్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. బట్ ఆర్సీబీ కప్ గెలవాలంటే ఈ పర్ఫార్మెన్స్తోని లైక్ ముంబై ఏ టీం అయితే 5 మ్యాచెస్లో 4 మ్యాచెస్ ఓడిపోయింది, అలాంటి టీంతో కూడా మీరు ఇంత స్కోర్ చేసి ఇక్కడికి వచ్చేసిందంటే ఇప్పుడు ఇంకా ముందుకెళ్ళే మ్యాచెస్లో ఇప్పుడు ఎగ్జాంపుల్ డీసీతో మ్యాచ్ ఉంది, వాళ్ళకు కూడా ఇంచుమించు ఇదే స్కోర్ ఇచ్చి, ఎందుకంటే మొన్న జీటీతో అలానే ఓడిపోయింది, ఇంచుమించు ఈ స్కోర్ ఇచ్చి వాళ్ళు చేజ్ చేసేస్తారు. వాళ్ళ దాంట్లో ఇంకా క్రేజీ బ్యాట్స్మెన్స్ ఉన్నారు. ఫైన్, ముంబైలో ఈరోజు సూర్య డే కాలే, ఇన్ కేస్ సూర్య ఆడుంటే ఈరోజు ఆ 5-6 రన్స్ ఎక్కువ కొట్టున్నా సూర్య, ఈక్వేషన్ తక్కువ అయిపోతుండే, ఆటోమేటిక్ ముంబైదే ఉండే మ్యాచ్. సో ఆర్సీబీ కూడా గోయింగ్ ఫార్వర్డ్ ఇది చూడాలి. బట్ అట్ ది ఎండ్ ఆర్సీబీకి 2 points వచ్చినాయి, ముంబైకి ఆ 2 points రాలే. ఎస్ఆర్హెచ్కి చెప్పినట్టే ఇప్పుడు ముంబైది కూడా 90% ఛాన్సెస్ అయిపోయినాయి, 5లో 4 ఓడిపోయినాయి. సో ఇదే పాయింట్తోని రేపటి మ్యాచ్కి వచ్చేద్దాము. రేపు ఫస్ట్ మ్యాచ్ ఉంది కోల్కతా వర్సెస్ లక్నో. ఏదైతే సండే అయ్యేది ఉండేనో అది రేపు ఉంది, రేపు ఆఫ్టర్నూన్ మ్యాచ్ అది. ఈ మ్యాచ్ వచ్చేసి కోల్కతాలో ఉంది. సో నేనైతే బ్యాక్ చేసేది కోల్కతానే లక్నో అండ్ కోల్కతా మ్యాచ్లో, బికాజ్ అది కోల్కతా హోమ్ గ్రౌండ్ అండ్ మన వెంకటేష్ అయ్యర్ ఇంకా రింకు కూడా ఆడిన, కింది నుంచి ఆ పర్ఫార్మెన్స్ వచ్చింది. సో నా బ్యాకింగ్ అయితే, నా ప్రిడిక్షన్ అయితే కోల్కతానే గెలవాలని. అండ్ నైట్ మ్యాచ్ వచ్చేసి చెన్నై పంజాబ్, ఇది పంజాబ్లో ఉంది. నాకు కావాల్సింది చెన్నై గెలవాలి, బట్ నా ప్రిడిక్షన్ అయితే పంజాబే గెలుస్తుంది. అండ్ ఆల్సో రేపు 5 matches 1 win అయ్యి చెన్నైది కూడా టోర్నమెంట్ అయిపోతుంది. ముంబై ఎస్ఆర్హెచ్ అన్న అంతనో ఇంతనో ఏదో చేసి కంబ్యాక్, నాకు వీళ్ళ మీద కూడా అంత నమ్మకం లేదు. బట్ ఈ 3 teamsలో కంపేర్ చేస్తే అయితే ఆల్మోస్ట్ అందరు అంతనే ఆడుతున్నారు. లైక్ ముంబైలో ఇంత దగ్గరకు వచ్చిన పాయింట్స్ రాలే, అటు ఎస్ఆర్హెచ్ది చూసుకుంటే 250 300 కొట్టే టీం అనుకుంటాం, 120 130 కొడుతుంది. ఇటు చెన్నైకి వచ్చేస్తే ఆ T20 టెస్ట్ చేస్తున్నారు, అదే 150 160 కొడుతుంది. సో ఓవరాల్గా 3 teams ఇంచుమించు అదే ఆడుతున్నారు. ఏమంటే ఒక్కొక్కళ్ళ ప్లాన్స్ వేరేగా ఉన్నాయి. చెన్నై మెల్లగా ఆడుతున్నారు, ఎస్ఆర్హెచ్ మరీ ఫాస్ట్ ఆడడానికి పోయి కొలాప్స్ అయిపోతున్నారు. ముంబై అటు కాకుండా ఇటు కాకుండా ఒక ప్లేయర్ వచ్చి టిక్కు అని ఆడుకుంటా స్కోర్ రావట్లేదు. సో ఓవరాల్గా 3 teamలు ఇంచుమించు అదే క్రికెట్ ఉంది. ముగ్గురు ఏ కాన్ఫిడెన్స్ ఇవ్వట్లేదు 3 teams. సో గోయింగ్ ఫార్వర్డ్ చూడాలి. బట్ రేపటిది అయితే ఫస్ట్ మ్యాచ్ ప్రెడిక్షన్ నేను చెప్పినట్టు అదైతే కోల్కతా, నైట్ మ్యాచ్దేమో పంజాబ్. సో until then stay tuned for the updates. Do like, share and subscribe.